గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం నేనైతే చేప మంది ఇచ్చే దగ్గర అయితే ఉన్నాను. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. జనాలు అయితే అస్సలు తగ్గడం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చేపల మంది ఇస్తున్నారు. ఫస్ట్ ఒక కవర్ లో చేపలు ఇస్తారు, తర్వాత ముందుకు తీసుకెళ్లి దాన్ని ప్రసాదంలో కలిపేసి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళే డైరెక్ట్ గా నోట్లు వేయడం జరుగుతుంది. ఇది తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తారు. అవి తీసుకుంటే మంచిది, రిజల్ట్ తొందరగా ఉంటుందని చెప్పేసి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడికి బార్గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అంటే దాదాపు 24 గంటల పాటు ఇదైతే మందు పంపిణీ చేయడమే ఉంటుంది. ఫ్రీగా ఇస్తారు. వాళ్ళకి ఒక టోకెన్ ఇస్తారు. ఇక్కడ ఆ టోకెన్ ఇక్కడ చూపగానే చేప మంది ఇస్తారు. సో చాలా మందికి ఉబ్బసము, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధించినంతా తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ నమ్ముతున్నారు. సో అందుకని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్, జైపూర్, ముంబై, ఇండియాలోని చాలా రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల వాడు కూడా ఎక్కువగా, ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ముందు కూడా చూపిస్తాను, ప్రసాదం ఇచ్చే ప్లేస్ కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ మాత్రము అరేంజ్మెంట్లు చూసుకున్నట్లయితే కూడా చాలా ప్రాపర్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ ఫిష్ ఇక్కడ ఫిష్ ఇస్తారు కవర్ లో తీసుకెళ్ళి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ఫిష్ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇంకొంచెం ముందుకు మీరు మార్కెట్లో వెళ్తే అక్కడ ప్రసాదంతో పాటు కలిపి ఇవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గుతుందన్న నమ్మకం. సో చాలా మంది ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా షాక్ అయ్యాను. మన తెలుగు వాళ్ళతో పాటు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ముంబై, మహారాష్ట్ర, జైపూర్, రాజస్థాన్, ఎక్కడెక్కడి నుంచో రావడం జరుగుతుంది. పిల్లల్ని తీసుకొని గంటల ప్రయాణాలు చేసి, సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసు వాళ్ళు కట్టుదిట్టంగా చేయడం జరిగింది. ఎవరు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఆస్తమాకు సంబంధించిన పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇబ్బంది పడకుండా, లైన్ లో నిలబడకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే లైన్లు కూడా ఎక్కువగా లేకుండా చాలా ప్లేసెస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ప్రసాదం ఇచ్చే ప్లేస్ కూడా వెళ్ళి చెక్ చేసి చూపిస్తాను. ప్రస్తుతం చూస్తున్నారు కదా, అక్కడ చేపలు ఇస్తారు. ఇక్కడ మందు ఏదైతే ప్రసాదం ఉందో అందులో పెట్టేసి చేపని ఇక్కడ మన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రాసెస్ చూస్తే షాక్. అసలు బ్రదర్ కూడా వచ్చారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము ఎలా ఉంది ఏంటి అని. ప్రాసెస్ క్లియర్ గా తెలుస్తుంది కదా. ఎలా అనిపిస్తుంది చేప మందు? మేము ఒక 10 years నుంచి వేసుకుంటున్నాం అన్న. 10 years నుంచి వేసుకుంటున్నాం. ఫ్యామిలీ అందరం వేసుకుంటాం అనమాట. ఇట్లానే ఏమన్నా ఆయాసం కానీ అట్లాంటిది ఉన్నా అని మంచి పని చేస్తుంది. తగ్గుతుంది. మా మదర్ కూడా 10 years అవుతుంది వేసుకొని. ఇప్పుడు మంచిగా ఉందని చెప్పి అంటుంది. అదే కంటిన్యూ చేస్తున్నాం. యాక్చువల్లీ మేము మనస్థలిపురం ఉంటాం, అక్కడ నుంచి వస్తున్నాం అనమాట. మెడిసిన్ తీసుకుంటారు కదా, జనరల్ గా హాస్పిటల్స్ కి వెళ్తుంటారు. బయట డాక్టర్ చెప్పేది ఏంటంటే దీని వల్ల ఇది ఏంటంటే ఒరిజినల్ గా ఇట్లా వేసుకోవడం ఉంటా అనమాట. ఇప్పుడు ఆ మెడిసిన్స్ అనేది తెలుసు కదా మీకు కూడా,
మెడిసిన్స్ అనేది ఎట్లుంటుంది. అంటే ఇది natural, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే దీని వల్ల, ఇది న్యాచురల్. ఇంకా మనకు మెడిసిన్ అన్న ప్రాబ్లం ఉంటుంది, మెడిసిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఇది అట్లా ఏముండదు, న్యాచురల్ కాబట్టి ఏం కాదనమాట. ఎవ్రీ ఇయర్ జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు. ఎవ్రీ ఇయర్ ఏం రాను, ఈసారి వచ్చాను. ఎప్పుడు మేము యాక్చువల్లీ ఇది మా బత్తిని గౌట్స్ అని చెప్పి మాకు రిలేటివ్స్ కూడా అవుతుంటారు అనమాట. మాకు అక్కడికి వస్తుంది వనస్థలిపురంకి. ఈసారి ఏంటంటే చూద్దాం ఎట్లుంటుందో, అక్కడ కూడా వెళ్ళి వేసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి వచ్చినాం అనమాట. ఈసారి సో మీరు బాక్స్ లో తీసుకెళ్తున్నారు కదా, బాక్స్ లా మేము ఇంటికి తీసుకెళ్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం అందరం వేసుకుంటాం అనమాట. సో నైస్, మీకైతే తగ్గుతుంది. మంచి పని చేస్తుంది. చూస్తున్నారు కదా, వీళ్ళకైతే నమ్మకం ఉంది. సో తగ్గుతుంది అని అనుకుంటున్నారు. డెఫినెట్లీ నమ్మకమే ఇంపార్టెంట్ ఇక్కడ. వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు, తగ్గుతుందని నమ్ముతున్నారు కాబట్టి 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇలా చాలా మంది వస్తూనే ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ లోకి వచ్చి చెప్పండి. వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చెప్పండి. చెప్పండి. ఎలా అనిపిస్తుంది చేప? So this is very good. Every year going here, this program, lakhs of people are coming here. It is very good. It is good for health. All. యాక్చువల్లీ సైంటిఫికల్ గా అలాంటిది ఏం లేదు అని చెప్తున్నారు. బట్ నమ్మకం ప్రకారం మాత్రం తగ్గుతుంది అని ప్రజలు చెప్తున్నారు. సో ఎవరిని నమ్మొచ్చు అంటారు? It is individual interest, I think. In confidence of the individual. Sir మాట్లాడతారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది నిజంగా? How you are feeling? ఏమైనా చేంజెస్ వస్తున్నాయా తీసుకున్న తర్వాత? ఎట్లా అనిపిస్తుంది? ముందుగా నా పేరు వచ్చేసి మహేందర్. ఒక రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను. అయితే నేను ఇక్కడే ఎల్బీనగర్లో ఉంటాను. అయితే వాస్తవానికి నేను ఇప్పుడు చాలా కాలం తర్వాత రావడం జరిగింది. ఇంతకుముందు నేను 30 ఏళ్ళ క్రితం ఒకసారి వచ్చాను. అయితే వాస్తవానికి మీరు అన్నట్లుగా ఈ సైంటిఫికల్గా ఉండవచ్చు, ఆధ్యాత్మికంగా ఉండవచ్చు, మానసికంగా ఇది బతిన సోదరులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్తున్నారు కాబట్టి ఆ నమ్మకం ప్రకారంగా చాలా మందికి అస్తమా ఏదైతే ఉందో ఆ రోగము నివారణ నమ్మకము ఉంది కాబట్టి ఇంతమంది లక్షలాది మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక నమ్మకంతో కూడినటువంటి వైద్యం అని నేను నమ్ముతున్నాను సార్. అంటే నాకు చాలా కాలం తర్వాత వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ టైము 30 ఏళ్ళ తర్వాత రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వేసుకున్న తర్వాత నా యొక్క పరిస్థితిని బట్టి అప్పుడు చెప్పగలుగుతాము. కాకపోతే నాకు కొంచెం నమ్మకం అన్నమాట. మా సోదరుడు మా ఫ్రెండ్ తీసుకొని రావడం జరిగింది అలా అనుకోకుండా. మేము తూప్రాన్ నుంచి వచ్చామండి, మర్రాబాద్ మండలం మాది. ఇది మేము చూస్తూనే ఉంటాము. నేను గత 5 ఏళ్ళగా వస్తున్నాను. నుంచి వస్తున్నాను. ఇది ఆస్తమా గురించి రావడం జరుగుతుంది. మాకు ఈ కప్పు మంది వేసుకోవడం వల్ల మాకు జరగకపోతే నయం ఉంటుంది, పర్లేదు. కానీ చాలా బాగుంటుంది. తగ్గుతుందండి, తగ్గుతుంది. నేనే ఒక్కనే వచ్చాను. ప్రతిసారి ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు వస్తాను. ఫుల్ రష్ ఉంటారు కాబట్టి ఇక సెకండ్ రోజు వచ్చి జర ఫ్రీ వేసుకొని వెళ్ళిపోతుంది. లోకల్లో మనం లోకలే కాబట్టి వేరే రాష్ట్రాలకి వస్తారు కాబట్టి వాళ్ళు బాధపడతారు. చాలా బాగుంటుంది. వస్తారండి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, అక్కడ బెంగాల్, అస్సాం అక్కడి నుంచి వస్తారండి. వాళ్ళు కూడా వేసుకుంటారు కాబట్టి ఇక మనం లోకలే కాబట్టి మనం తెల్లారి నెక్స్ట్ డే వచ్చేస్తాం. నేను ప్రతిసారి నెక్స్ట్ డే వచ్చేస్తాను. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒంటి మామిడి నుంచి చిన్న గజ్వెల్లి. దీని కొరక వచ్చినాం. తాత నేను వచ్చినాం. ఇప్పుడు పొద్దున 9 గంటలకు ఎక్కినాం. బస్సులు దొరకలే మాకు. ఆ జూబ్లీలో నిలబడితే బస్సులు దొరకలే. ఇక మళ్ళా ఆటో కట్టుకొని వచ్చినాం. చేప తీసుకున్నాం. మందేసి ఇవ్వాలి, మెంకుతాం. ఇది నేను ఫస్ట్, తాత 2-3 సార్లు వేసుకుండు. తగ్గింది. నాకైతే తగ్గింది. నీకు తగ్గిందని మామూలు కూడా తీసుకొని వచ్చావు. అవును, దొరికింది చేప. దీని లైన్ ఏం నిలవలే కానీ బస్కే నిలబడ్డా.
ఇక్కడ 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 ఏం నిలవాలి ఎమ్మటే అయిపోయింది. ఎమ్మట అయిపోయింది ఆ. అయిపోద్దాయమ్మని భయం ఏం అయిపోతులే నైట్ 9 దాకా వెళ్ళిపోతుంది. ఆ, అంతే సరే సరేనా తగ్గదంటున్నారు అందరూ. తగ్గుతుంది తగ్గిద్దా? తగ్గిద్ది ఓకే. ఆ. నమస్కారం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో చేపల మంది ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారు? మూడోసారి మూడోసారి. తగ్గుతుందా? ఎలా ఉంది? తగ్గుతుంది తగ్గుతుంది అంటే కొంతమంది బయట తగ్గదు అది ఇది అని చెప్తున్నారు కదా కొంతమంది. ఏం లేదు తగ్గుతుంది సో అమ్మగారు కూడా ఫస్ట్ టైమా లేకపోతే మా అమ్మ కూడా సెకండ్ టైం థర్డ్ టైం? ఫస్ట్ అక్కడ చేప ఇస్తారు. ప్రాసెస్ ఎలా ఉంది? ఫస్ట్ 40 రూపీస్ తీసుకొని అక్కడ చేప ఇస్తారు ఆ చేపను వాళ్ళకి ఇస్తే వాళ్ళు మందు పెట్టి మనకి కడుపులోకి ఇస్తారు ఇందులో పెట్టి మీరు వేసుకోవాలి వాళ్ళే ఇస్తారు వాళ్ళే వేస్తారు. వాళ్ళే ఇస్తారు ఇంకా పచ్చళ్ళు గిత్తలు ఏమన్నా ఉంటాయి 40 డేస్ ఏమో పత్యం ఉంటుంది ఎలా అంటే కొన్ని వాళ్ళు ఇస్తారు లిస్ట్ అవి తినాలి తినాలి అవే తినాలి. ఆ. కలవకుర్తి నుంచి కలవకుర్తి ఎన్నోసారి ఇది రావడం? మూడోసారి మూడోసారా? ఎలా ఉంది చేప మందు? ఇప్పుడు జర తగ్గి ఇప్పుడైతే తగ్గిందా? ఆస్తమా తగ్గిందా? అట్లే ఉంది కానీ ఎప్పుడైనా కొద్దిగా దమ్ వచ్చేది కొద్దిగా తక్కువ. కొద్దిగా తగ్గుతుంది. అంటే ఈ చేప మందు వేసుకున్న తర్వాత మీకు పత్యం అని చేపిస్తారా? ఏది ఏం చెప్పారు ఇది ఆ. మొత్తం తినేదాన్ని సార్ మరి వాళ్ళు ఏదో లిస్ట్ ఇస్తారంట ఏ తినాలి అని. ఇస్తారు కానీ దానిలో మనకు చదువు రాదు ఇక చదువు రాదు మనకు. సరే తాత నమస్తే. నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నావు? నార్కాల్ జిల్లా బిడ్డపల్లి మండలం లటిపల్లి గ్రామం అంత దూరం నుంచి వచ్చావా చేప? ఫస్ట్ టైమా లేకపోతే ఫస్ట్ టైమే మా ఊళ్ళో తిన్నారు బాగా అయింది మేము వచ్చినాం ఊరో తిన్నారా? ఇక్కడ లైన్ అంటే ఎలా ఉంది? క్యూ బాగుంది ఏమంటే ఏర్పాట్లన్నీ మంచిగా అయినాయి. తొందరనే వచ్చినాం కోసం వాళ్ళకి తగ్గింది కాబట్టి నువ్వు కూడా తిన్నావు. కొత్తగా వచ్చినాం ఓకే, ఇప్పుడు చేప ఇచ్చారా నీకు? చేప ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తే అక్కడ ప్రసాదం అవుతుంది అందరూ వేసి. అన్ని వేసి ఇస్తారు నీకైతే తగ్గిద్ది అనుకుంటున్నావు. కొత్త తగ్గుతుందని వచ్చినాం మీ వాళ్ళు తగ్గిందా? తగ్గింది సరే. ఇది నిజమే అంటావా తగ్గిందని? ఇంకా మా వాళ్ళైతే అన్నారు చిన్నోళ్ళు ఇంకా నేను వచ్చినా సార్ ఇంకా నమ్ముక అంటున్నా హాస్పిటల్లో పోయినావా? పోయినా తగ్గట్లే? బాగానే ఉంది అది కొద్దిగా గొంతులా గసగస అంటది అంతే లేదు हम महाराष्ट्र से आए हुए हैं, लातूर से महाराष्ट्र से आए वाले हैं, महाराष्ट्र से आए वाले हैं। अभी आके भी 1-2 घंटे हो गया हमारे को, आकर भी 2 घंटे हो गया हमको। और इसके बेनिफिट्स ये हैं कि हमको अस्थमा है, अस्थमा के इसके इलाज बहुत अच्छा है ये, और ये बढ़िया है बहुत। और हर किसी आ सकते हैं यहाँ पे जिसको भी बीमारी है अस्थमा की, और इसको पूरा बेनिफिट ले सकते सब लोग आके। हॉस्पिटल है, हॉस्पिटल में बहुत हम पैसे डाल के फिर यहाँ पर आए। ये जो फिश प्रसाद है यहाँ पर उनका मेहरबानी है, बेचारे कर रहे हैं, कौम का काम कर रहे हैं और पूरा फ्री है, और कुछ ऐसा हमसे चार्जेस वगैरह नहीं लिए वो लोगों ने। सब बढ़िया काम कर रहे हैं वो लोग, और सब लोगों का उनको दुआ ही रहेगा वो लोगों को हमारे तरफ से। क्या बोले सर? रिजल्ट एकदम पक्का है, रिजल्ट बहुत बढ़िया है। दूसरे लोग हमारे पास जो लिए थे वो उनका सुन के हम आए सो हैं, हमारे आंखों से इसका रिजल्ट देके सो हैं हम अभी, इसलिए हम आए वाले हैं। थैंक यू।